హాయ్ హలో దిస్ ఇస్ మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మానస ఇన్ఫర్మేషన్స్ యూట్యూబ్ ఛానల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి దక్కిన అరుదైన గౌరవం. ఐక్యరాజ్య సమితి సదస్సుకు ఆహ్వానం. మే 22 అమెరికాలో ఐక్యరాజ్య సమితి సదస్సుకు వెళ్ళనున్నారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆహ్వానం లభించింది అంటే, నాయకులు అనేది నిస్వార్థం లేకుండా పనిచేసే, దేశం పట్ల ప్రేమ ఉండే వారికి ఇచ్చే అరుదైన గౌరవం. దేశం నుంచి నలుగురు మాత్రమే సెలెక్ట్ అయ్యారు. నలుగురిలో ఒకరు పవన్ కళ్యాణ్ గారు. అయితే రాజకీయ రంగంలో ఎటువంటి పదవి హోదా లేకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు పోరాడే విధానం, నిస్వార్థంగా ఉండేవారి మనస్సు, ఇవన్నీ చూసిన ఐక్యరాజ్య సమితి వారికి ఆహ్వానం పలికిందని చెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులకు తన వంతు సహాయంగా 3,000 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున విరాళం ఇచ్చిన జాతిరత్నం పవన్ కళ్యాణ్ గారు. దగ్గరుండి మరి వారి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి గడపకు వెళ్ళి వారి యొక్క సమస్యలన్నీ తెలుసుకొని వారికి ఆర్థిక సహాయం చేసిన మహోన్నత వ్యక్తి. ఇక ఎప్పటికీ కలవకుండా ఉంటాయేమో అన్న రెండు విభిన్న ధృవాలు అయిన టీడీపీ బీజేపీకి మధ్య వారధిగా నిలిచి వారిని ఒక్కటి చేసి పొత్తులో భాగంగా ఎటువంటి సీటు ఆశించకుండా సీట్స్ కోల్పోయిన మహోన్నత వ్యక్తి. ఇక చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కలిసి పొత్తులో భాగంగా పనిచేయడానికి కీల్ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. రాష్ట్రంపై గౌరవం ఉంటూ రాష్ట్రం అభివృద్ధి పరంగా సాగాలి అని అంటే పొత్తుకి ఖచ్చితమే మార్గం అని తెలిపిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పోరాడే విధానం, వారి స్ఫూర్తిదాయకమైన మాటలు చూసి నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునే వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుడు, మానవుల హక్కులు పోరాడే రోజు సామాన్యులకు రావాలి అని అనుకునే వ్యక్తి. స్పెషల్ హోదాపై మాట్లాడి పోరాడుతున్న వ్యక్తి. ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడకపోయినా తన వంతుగా గలం విప్పిన నేత. అలాగే పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలి అంటూ రాష్ట్ర విభజన అనంతరం అప్పటి నుంచి నేటి వరకు పోరాడుతూనే వచ్చారు. ఇక జనసేన కార్యకర్తలు, జనసైనికులు తన వెంట ఉన్నారంటూ నిజమైన జనసైనికులుగా రావాలని పిలుపునిచ్చిన వ్యక్తి. అమరావతి రాజధానా లేక విశాఖపట్నమా అనేది ఇప్పటికీ నేటి ఏపీకి తెలియనుంది. పార్టీని నడపాలంటే చాలా కష్టం. సొంత డబ్బులతోటి 10 ఏళ్ల పాటు పార్టీ నడుపుతున్న వ్యక్తి. ఐక్యరాజ్య సమితిలో సామాన్య ప్రజల కోసం బలంగా నిలబడి రాజధాని లేని ఏపీకి వెలుగుచుక్కగా జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఉద్యోగాలు లేక ఉపాధి కోసం ఏపీ నుంచి వెళ్తున్న ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా వెలిచారు. ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టం, భద్రత, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి పట్ల మాట్లాడడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయినా నిలబడిన కిరీటం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతుంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంటెంట్స్ కోసం ప్లీజ్ డూ వాచ్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.